హాయ్ అండి. ఏందోలేండి, ఎవ్వరికి తెలియకుండా వండుకొని తిందామా అనుకుంటామా చికెన్ తెచ్చుకొని. అది ఏందో ఆ వాసన ఆ పక్కింటికి ఎదురింటికి వెళ్తుందండి. వాళ్ళు ఏదో ఒక టైంలో బయటకు వచ్చి, ఏంది ఇలా ఆధారం కాదే, ఏంది మీ ఇంట్లో నీ వాసన వస్తుంది, నీ కూరలు వండుకో తింటున్నారే అని చెప్పని అడుగుతున్నారండి. ఏం చెప్పమంటారు? ఇంట్లో వాళ్ళకి ఒక ఆధారం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తెస్తున్నారండి. సర్లే తెచ్చుకున్నాక ఇంకేం చేస్తాను చెప్పండి? వండక తప్పిద్దా, తినక తప్పిద్దా మరి? ఇక అందుకని సరే వండుదాం కదా అని చెప్పని బయలుదేరానండి. అదే చికెన్ అయితే తెచ్చారండి, ఒక అరకిలో వరకు. దాన్ని అయితే ఉప్పేసి శుభ్రంగా కడుక్కున్నానండి. కాసేపు ఉప్పేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టి కడుక్కున్నాం అనుకోండి చికెన్, నీ వాసన అంతా పోద్దండి ఆ కూరలో. అది భలే బాగుంటుంది తర్వాత. సర్లే తెచ్చారు కదా, వండాలి కదా మరి. సరే అని చెప్పని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకొని, పచ్చిమిరకాయలను కోసుకొని, ఆయన నూనె అయితే వేసుకున్నానండి. శనగపప్పుల నూనె వేసుకున్నానండి, దానిలో బాగుంటుందని. నేను చెప్పా కదండి మా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని, అదేనండి చెక్క గానుగ నూనెలు. అందుకని కొద్దిగా నూనె వేసినా కూడా కూర ఉడికినాక నూనె మొత్తం తేలుతూ ఉంటుందండి. సరే అని చెప్పాను, ఉల్లిపాయ పచ్చిమిరకాయ బంగారు రంగు వచ్చిందా, అది వేగిపోయిందా, తర్వాత చికెన్ వేసానా, ఉప్పు వేసుకున్నానా, పసుపు వేసుకున్నానా, అది బాగా మూత పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసి చక్కగా చికెన్ అయితే ఉడికిద్దా. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కరివేపాకు వేసుకోండి ఒక రెబ్బ, భలే బాగుంటుందండి. నీసు కూర అయినా ఆకుకూర అయినా కానీ కరివేపాకు వేసుకుంటే దాని రుచే వేరండి, వాసనకి బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి. అదైతే ఉడుకుతుందండి. ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుందాం ఉండండి. ధనియాలు, చెక్క, లవంగాయలు, మళ్ళీ మిరియాలు, పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు పరుకులు, గసాలు తీసుకున్నానండి. అవన్నీ అండి, జీడిపప్పులు, గసాలు, కొబ్బరి తప్ప మిగతా ఈ కొద్దిగా వేగించుకొని అన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టాలేండి పక్కన. ఇప్పుడేమో చికెన్ ఉడికిపోయిందా, నూనె తేలిందా. సరే అని చెప్పని ఇందాక మనం కోసి పెట్టుకున్నామే టమాటకాయల్ని, వాటిని వేసుకొని కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఏమండే అది కొత్త కారం అండి, అందుకే అంత రంగు రంగుగా కనిపిస్తుందండి. మీరైతే అంత కారం పోసుకోమాకండి, నేను వేసిన కొద్దిగానండి, కొత్త కారం కదా, అందుకని అంత రంగు కనిపిస్తుంది మీకు. అది నేనే పట్టించిన కారంలేండి, ప్యాకెట్లో కారం కాదు. చెప్పే కదా ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూసారు, నేను చూపించిన మసాలాలన్నీ, అది కూడా వేసేసుకొని ఒక ముక్కకు పట్టేటట్టుగా తిప్పుకోవాలండి. మరీ ఏమి ఆగక్కర్లేదండి, చక్కగా ఉడికిద్ది. అదిగోండి బాగా ఉడుకుతుందా. ఇప్పుడు కూరకి ఎంత నీళ్ళైతే కావాలో అంత నీళ్ళైతే పోసుకోండి. చికెన్ కూర కదా, కొద్దిగా గుజ్జు గుజ్జుగానే తింటారులేండి అందరూ. చూసారు, నేనైతే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకున్నానండి కూరలోకి. ఇదైతే మూత పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఉడికిద్దండి. కాస్త ఉడుకు పట్టిందాక పెద్ద మంట మీద అయితే ఉంచండి, ఆ తర్వాత సిమ్లో పెట్టుకుందాం. కానీ మనం ఏం చేస్తాం మరి, ఇంకా మూత పెట్టాల్సిందే అది ఉడకాలంటే. నేనైతే మూత పెట్టి ఉడుకుపెట్టినాక మూతలు అయితే పెట్టేశానండి. ఓ భలే ఉడుకుతుందండి, తొక్కు 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 అమ్మను కూర అయితేను. ఇది భలేగా ఉంటుందండి. ఎందుకు ఉండదు చెప్పండి? గసాలు ఎత్తిమాయే, పచ్చి కొబ్బరి ఎత్తిమాయే, జీడిపప్పులు ఎత్తిమాయే, రుచి రాకపోద్దా చెప్పండి? కమ్మగా ఉంటుందండి చికెన్ కూర అయితే. అన్నంలోకే కాదండి, బిర్యానీలో వేసుకోండి, భలేగా ఉంటుంది. చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి, మీరు దేంటో తినాలనుకుంటే దాంట్లో తినండి అబ్బా, భలేగా ఉంటుంది అయితే ఇది. చూసారా ఎంత బాగా ఉడికిపోయి చేకంగా అయితే వచ్చేసింది కూర. కమ్మ కమ్మగా ఉండే చికెన్ కూర అయితే అండి రెడీ అయిపోయిందండి. కావాలంటే అంత గుజ్జుగా అయితే ఉంచుకోండి, వద్దనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా సేపు పెట్టేసుకున్నాం అనుకోండి పొయ్యి మీద, ఆ గుజ్జు అంతా కూడా ఎగిరిపోద్దండి. అప్పుడైతే కమ్మ కమ్మగా ఉంటుంది. చూసారు ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి.
ఎంతో కమ్మగా రుచిగా ఉండే చికెన్ కూర అయితే మనకి చక్కగా రెడీ అయిపోయిందా. ఇప్పుడు దీనిపైన అయితే కొత్తిమీర వేసుకుందాం. మరి కాస్త వేసుకోండి, కొత్తిమీర భలే ఉంటుందండి. చూసారా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, నూనె అయితే తేలుతుంది. చూసారా, భలేగా తేలింది కదా నూనె. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, ఒక చిన్న కమెంట్ అయితే రాసేయండి కూర ఎలా ఉందో. చూసారా, ఎంతో కమ్మగా ఉండే చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీ కర్రీ భలే ఉంటుంది. ఇదైతే తిని చూడండి అబ్బా, మీ ఇంట్లో మీరు చేసుకోండిలే.